హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మంచిది. రోజు బేబీకి మనం క్యారీ తీసుకెళ్తాం కదా. క్యారీ తీసుకెళ్ళినప్పుడు ఒక అంటిపండు, ఒక టీ స్పూన్ పెరిగేయండి, అంటిపండు ఒకటి వేసి అంత అన్నం నేను వేసి చూపించాను కదా, అంత అన్నం వేసి పేస్ట్గా బాగా పేస్ట్ చేసి బేబీకి మీరు మధ్యాహ్నం పూట పిల్లలకి నిజంగా చాలా బలం. దీని గుండా ఎంత బలం అంటే అంత బలం, చాలా బాగుంటుంది. ఇష్టంగా పిల్లలు తింటారు. మీరు ట్రై చేయండి. మా మనవరాలకి ఈరోజు క్యారీ ఇది అనమాట. ఈరోజు ఇది మళ్ళీ తర్వాత చిత్రాన్నం కొద్దిగా తీసుకెళ్ళాను. దానికి ఇష్టంగా ఈరోజు చాలా బాగుంది. అంటే రోజు నేను ఒక్కరోజు పెట్టను ఈ పెరుగు అన్నము, ఈ అంటిపండు రోజు పెడతాం మా పాపకి. ఇగో ఇలా బాగా పేస్ట్ చేసి మనం అంటిపండు అలాగే తినిపించకుండా పిల్లలకి రోజు అన్నం పెట్టినప్పుడు అంటిపండు తినిపించాలనిపించినప్పుడు రోజు అంటిపండు ఇలా ఇవ్వండి. పేస్ట్ చేసి పెరిగేసి అంత అన్నం వేసి ఒక అంటిపండు వేసి బాగా జ్యూస్ చేసి అలా ఎత్తుకొని పోయి తినిపించండి. పిల్లలు నిజంగా ఎంత ఇష్టంగా తింటారో మీకే తెలుస్తుంది. ఈరోజు మా మనవరాలికి క్యారీ చిత్రాన్నం కొద్దిగా తీసుకెళ్ళాను, ఒక అంటిపండు పెరుగుతో కొద్దిగా రైస్ తీసుకెళ్ళాను. ఈ రెండు ఈరోజు అనమాట. కానీ ఈరోజు నా మనవరాలు మంచిగానే తినింది, నా బంగారు తల్లి. ఏమా మీకు తెలుస్తుంది, పిల్లలు ఇష్టంగా తినేది పెట్టండి. వాళ్ళు ఎందుకు తినరు? ఏదైనా ఇగో ఎన్నమాట అడిగినా ఏనా బాగుందంటే చాలా బాగుంది అమ్మమ్మ, సూపర్గా ఉంది అన్నాను. చిత్రాన్నం చేశాను ఈరోజు. ఇక మళ్ళీ తర్వాత పెరుగు అంటిపండు వేసింది. ఏమా రెండు పేస్ట్ చేసి తీసుకెళ్ళానా, అది మొత్తం తింటుంది. దానికి భలే ఇష్టం ఆ అన్నం అంటేనే. పెరుగు అంటిపండు రోజు అడుగుతుంది, అమ్మమ్మ నాకు రోజు అంటిపండు చూస్తే అంటుంది. రోజు తీసుకెళ్తా, చూడు మాట్లాడుతుంది అది. వావ్ సూపర్గా ఉందంట, దానికి మళ్ళీ నచ్చిందంట. ప్లీజ్ ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోస్ అప్డేట్ ఇస్తా. వీలైతే నా ఛానల్ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ చేయండి, అందరికి ఫార్వర్డ్ చేయండి, పిల్లలు ఉన్న వాళ్ళకి అందరికీ.